హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. మన సబ్స్క్రైబర్లో ఒకరు 40 సైజ్ యొక్క ఎల్బో హ్యాండ్స్ని ఏ విధంగా డ్రాఫ్టింగ్ చేసుకోవాలో అడిగారు. ఈ వీడియోలో 40 సైజ్ ఎల్బో స్లీవ్స్ యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. స్లీవ్స్ కట్ చేసుకోవడం కోసం ఇక్కడ మనం స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుని తీసుకోవాలి. ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క విత్. అదే విధంగా ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క లెంత్. మనం ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఎంత తీసుకోవాలి అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే ఆర్మ్ హోల్ మీద డిపెండ్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ ఫార్ములా బర్స్ట్ మెజర్మెంట్ డివైడెడ్ బై 5 చేసుకోవాలి. ఇక్కడ బర్స్ట్ 40 ఇంచెస్ కదా, 40 డివైడెడ్ బై 5 చేస్తే 8 ఇంచెస్ వచ్చింది. ఆ 8 ఇంచెస్ కి మీరు సీమ్ అలవెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సీమ్ అలవెన్స్ అనేది 1.5 ఇంచ్ తీసుకోవచ్చు, ఆ 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. మీరు ఎంత తీసుకుంటే అంత యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. 8 + 2 10 ఇంచెస్ వచ్చింది. అంటే ఫ్యాబ్రిక్ మనకి 4 ఫోల్డ్స్ లో ఉన్నప్పుడు విత్ అనేది 10 ఇంచెస్ లో ఉండాలి. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ మీకు ఓపెన్ చేసి సింగిల్ ఫోల్డ్ లో చూపిస్తున్నాను కాబట్టి మనకి 10 + 10 విత్ అనేది 20 ఇంచెస్ ఉంది. చూసారు కదా, ఇక్కడ నేను విత్ 20 ఇంచెస్ తీసుకున్నాను. దాన్ని డబల్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, విత్ అనేది 10 ఇంచెస్ వస్తుందన్నమాట. ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఎంత తీసుకోవాలో చూసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ ని సెంటర్ లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇది మనకి ఓపెన్ సైడ్, అదే విధంగా ఇది మనకి ఫోల్డెడ్ సైడ్. ఈ ఫోల్డెడ్ సైడ్ అనేది ఎప్పుడు మన వైపు ఉండే విధంగా పెట్టుకొని మనం డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం స్లీవ్ యొక్క లెంత్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎల్బో స్లీవ్ యొక్క లెంత్ 10 ఇంచెస్, దానికి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని లెంత్ అనేది మనం 11 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ స్లీవ్ డౌన్ ని మార్క్ చేసుకోవాలి. స్లీవ్ డౌన్ ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈస్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 12 చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 40 ఇంచెస్ డివైడెడ్ బై 12 చేస్తే 3.3 ఇంచెస్ వచ్చింది. సో మనం టేప్ ని ఈ విధంగా పెట్టుకొని 3.3 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి మార్కింగ్ చేసుకొని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా స్లీవ్ డౌన్ ని మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ లైన్ మీద ఆర్మ్ హోల్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆర్మ్ హోల్ ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 5 చేసి తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 40 ఇంచెస్ డివైడెడ్ బై 5 చేస్తే 8 ఇంచెస్ వస్తుంది. సో మనం ఇక్కడ 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆ లైన్ మీద టేపును పెట్టుకొని 8 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఆ మార్కింగ్ నుంచి కార్నర్ కి కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న ఆ లైన్ మీద ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ అనేది ఎక్కడ వచ్చిందో చూసుకుని ఆ మిడ్ పాయింట్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. టేప్ ని ఈ విధంగా లైన్ మీద పెట్టుకోండి. లైన్ మీద పెట్టుకొని ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ అనేది ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ లో లోపలికి 0.75 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏ సైజుకి స్టిచ్ చేసుకుంటున్నా కూడా 0.75 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి ఆ మిడ్ పాయింట్ ఉంది కదా అక్కడికి కలుపుతూ కర్వ్ స్కేల్ ని యూస్ చేసుకొని కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీరు కర్వ్ స్కేల్ ని పెట్టుకుని డ్రా చేసుకుంటే షేప్ అనేది మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది. లేదు అంటే మీరు చేత్తో కూడా డ్రా చేసుకోవచ్చు. ముందుగా ఆ పాయింట్ నుంచి ఆ మిడ్ పాయింట్ కలుపుతూ ఈ విధంగా డాట్స్ ని పెట్టుకొని ఆ తర్వాత కర్వ్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చింది అని అనుకుంటే ఈ విధంగా డార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఆ మిడ్ పాయింట్ నుంచి అక్కడ మనం ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకున్నాం కదా అక్కడికి కలుపుతూ మళ్ళీ డాట్స్ అనేది పెట్టుకోండి. కర్వ్ షేప్ ని డ్రా చేసుకోండి బాగా వచ్చింది అనిపిస్తే. ఇది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ అన్నమాట. ఈ విధంగా మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ కోసం అక్కడ మిడ్ పాయింట్ ఉంది కదా ఆ మిడ్ పాయింట్ దగ్గర టేపును పెట్టుకుని పైకి ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మిడ్ పాయింట్ నుంచి పైకి 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ని కూడా డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేత్తో కూడా డ్రా చేసుకోవచ్చు. లేదు అంటే కర్వ్ స్కేల్ ని యూస్ చేసి కూడా మీకు డ్రా చేసుకోవచ్చు. కర్వ్ స్కేల్ ని యూస్ చేసుకుని ఆర్మ్ హోల్ కర్వ్ ని ఏ విధంగా డ్రా చేసుకోవాలో నేను చాలా వీడియోస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి ఆ వీడియోస్ ని కావాలంటే చెక్ చేయండి. ఇది మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్, ఇది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్. ఈ విధంగా మన ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం కిందన స్లీవ్ ఎండ్ పాయింట్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్ ఎండ్ రౌండ్ 14 ఇంచెస్, దాన్ని హాఫ్ చేసుకుంటే 7 ఇంచెస్ వస్తుంది. సో మనం ఇక్కడ 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ 2 పాయింట్స్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు మన కార్నర్‌లో సీమ్ అలవెన్స్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ సీమ్ అలవెన్స్ అనేది మీరు బ్లౌజ్‌కి స్టిచ్ చేసుకుంటున్నారా, డ్రెస్‌కి స్టిచ్ చేసుకుంటున్నారో దానికి ఎంత సీమ్ అలవెన్స్ తీసుకుంటే అంత సీమ్ అలవెన్స్ హ్యాండ్స్‌కి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 1½ ఇంచ్ సీమ్ అలవెన్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో, మనం ఈ కార్నర్‌లో 1½ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఆ 2 పాయింట్స్‌ని కూడా కలుపుతూ మనం ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కార్నర్ ఉంది కదా! ఈ కార్నర్‌లో లైన్ అనేది స్ట్రెయిట్‌గా ఉండకుండా చిన్ని కర్వ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనకి స్లీవ్స్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి. ముందుగా సీమ్ అలవెన్స్‌ని అండ్ బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్‌ని కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం స్లీవ్‌ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్‌ని కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా స్లీవ్‌ని కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్‌లో ఎఫ్ అని చిన్న మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం స్లీవ్స్‌ని జాయిన్ చేసుకునేటప్పుడు ఏది ఫ్రంట్ పార్ట్, ఏది బ్యాక్ పార్ట్ ఐడెంటిఫికేషన్ కోసం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్‌లో ఎఫ్ అని చిన్న మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం చాలా ఈజీగా 40 సైజ్ యొక్క ఎల్బో స్లీవ్స్ యొక్క డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ అనేది చేసుకోవాలి. మన ఛానల్లో 40 సైజు షార్ట్ స్లీవ్స్ యొక్క మెజర్మెంట్స్ అండ్ డ్రాఫ్టింగ్ అండ్ పేపర్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. లింక్ మీకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను. కావాలి అంటే మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.